హైదరాబాద్ వేదికగా ప్రతిష్టాత్మకమైన 72వ మిస్ వరల్డ్ పోటీలను అట్టహాసంగా ప్రారంభించారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకమైన 72వ మిస్ వరల్డ్ పోటీలు చాలా గ్రాండ్ గా జరుగుతున్నాయి. ఇటీవల మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించింది. ఈ పోటీల్లో దాదాపు 110 దేశాలకు సంబంధించిన అందగత్తెలు పాల్గొంటున్నారు. మిస్ వరల్డ్ పోటీలతో హైదరాబాద్ నగరం సందడిగా మారింది. మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ ఇటీవల చార్మినార్ వద్ద సందడి చేశారు. గత రాత్రి తెలంగాణ ప్రభుత్వం మిస్ వరల్డ్ పోటీదారులకు చౌమాహల్లా ప్యాలెస్ లో పసందైన విందును ఏర్పాటు చేసింది. ఈ విందుకి 110 దేశాలకు సంబంధించిన అద్దెకత్తెలు, మిస్ వరల్డ్ నిర్వాహకులు, సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ విందుకి టాలీవుడ్ ప్రముఖులను కూడా ఆహ్వానించారు. విశేషం ఏమిటంటే మిస్ వరల్డ్ పోటీదారులకు ఏర్పాటు చేసిన విందుకి అక్కినేని నాగార్జున, అల్లు అరవింద్ ఫ్యామిలీలను కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇన్వైట్ చేసినట్లు తెలుస్తోంది. స్వయంగా సీఎం ఇన్వైట్ చేయడంతో నాగార్జున, అల్లు అరవింద్ విందుకి హాజరయ్యారు. వీళ్ళిద్దరూ సీఎం రేవంత్ రెడ్డితో ముచ్చటిస్తూ కనిపించారు. కొన్ని నెలల క్రితం తెలంగాణలో జరిగిన కొన్ని వివాదాస్పద ఘటనల కారణంగా ఇటు అక్కినేని ఫ్యామిలీ, అటు అల్లు అరవింద్ ఫ్యామిలీ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని తెలంగాణ ప్రభుత్వం కూల్చివేసింది. దీనిపై నాగార్జున కోర్టులో పోరాటం చేస్తానని కూడా తెలిపారు. ఇక అల్లు అరవింద్ ఫ్యామిలీ విషయానికి వస్తే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసులు అల్లు అర్జున్ని అరెస్టు చేశారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత అల్లు అర్జున్ బెయిల్పై విడుదలయ్యారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ ఫ్యామిలీకి మధ్య విభేదాల గురించి ఆ టైంలో చర్చలు జరిగాయి. ఓ మీడియా సమావేశంలో అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం కూడా చర్చనీయాంశమైంది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులతో వివాదాలు ఉండకూడదనే ఉద్దేశంతోనే నాగార్జున, అల్లు అరవింద్ ఫ్యామిలీలని డిన్నర్కి ఆహ్వానించారా అనే చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ని కూడా ఆహ్వానించినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ అల్లు అర్జున్ ఈ డిన్నర్కి హాజరు కాలేదు. అల్లు అర్జున్ అందుబాటులో లేకపోవడం వల్లే డిన్నర్కి హాజరు కాలేదని కొందరు చెబుతున్నారు. కానీ బన్నీ మరోసారి రేవంత్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చారా అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. కానీ అల్లు అరవింద్ హాజరై సీఎం రేవంత్ రెడ్డితో సరదాగా మాట్లాడారు. దీంతో వీరి మధ్య వివాదాలు సమిసిపోయినట్లే అని బన్నీ ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరోవైపు నాగార్జున కూడా రేవంత్ రెడ్డితో డిన్నర్లో కలిసి కూర్చున్నారు. వీరి మధ్య కూడా సరదాగా సంభాషణలు జరిగాయి. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కూడా ఈ ఈవెంట్కి హాజరయ్యారు. మొత్తంగా ఇకపై టాలీవుడ్తో సీఎం రేవంత్ రెడ్డి హాల్ హ్యాపీస్ అన్నట్లుగా వివాదాలకు ముగింపు పలికినట్లు తెలుస్తోంది. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.